హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ముద్దపప్పు ఆవకాయ రెసిపీ. ముద్దపప్పు ఆవకాయ రెసిపీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. మామూలుగా మనం పప్పు అన్నం కలిపే కన్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రెడిషనల్ అండ్ ట్రెండీ రెసిపీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్లో వీక్లీ ట్వైస్ వీడియో ఉంటుంది. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం పదండి. ముందుగా రెసిపీని చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు పైన గార్నిష్ కోసం వేసుకుంటాం కదా, అవి వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి ఆవాలు చిటపట అని వేగేంత వరకు వేయించుకోండి. ఆవాలు ఎంత బాగా వేగితే మన రెసిపీ అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆవాలు వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు, ఒక కరివేపాకు రెబ్బని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇవి కూడా పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి వేయడం వల్ల మన ఆవకాయ ముద్దపప్పు రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. టమాటో ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, కారము, ఆవకాయలో కారం ఉంటుంది కదా, ఆ కారాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఇప్పుడు కావలసినంత ఉప్పు కారాలని వేసుకోండి. ఇవి కూడా ఒకసారి కలుపుతూ వేగించిన తర్వాత ఇప్పుడు 1/2 కప్పు వరకు ఉడికిచ్చిన ముద్దపప్పును వేసుకోండి. మనం రైస్ ఎంత తీసుకుంటామో దాంట్లో సగం ముద్దపప్పు అనేది ఉండాలి. పప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆవకాయ పచ్చడిని వేసుకోండి. ఆయిల్తో పాటు ఉన్న ఆవకాయ పచ్చడిని వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా పప్పులో ఆవకాయని బాగా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ని పోసుకోండి. మనం కందిపప్పు తీసుకున్న కప్పు ఉంటుంది కదా, దాంట్లో సగం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అంటే మనం తీసుకున్న కందిపప్పులో సగం క్వాంటిటీ వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా పోసుకోకండి, నీళ్ళు ఎక్కువ అయినా మన రెసిపీ పలచబడిపోతుంది. ఇలా నీళ్లు పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కసూరి మేతను కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు దీన్ని ఉడకనివ్వండి. ఇలా కలుపుతూ ఉడకనిచ్చేటప్పటికి కొద్దిసేపటికి చిక్కబడుతుంది. ఇలా చిక్కబడి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న అన్నము 1 కప్పుని తీసుకోండి. మనం 1/2 కప్పు ముద్దపప్పు వేసాము అంటే 1 కప్పు రైస్ ఉండాలన్నమాట, అంటే వండిన తర్వాత. చూసారు కదా, ఈ విధంగా రైస్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుతూ 1 నిమిషం పాటు ఉడకనిచ్చాము అంటే ఇది ఇంకొంచెం చిక్కబడుతుంది. చూడండి, కలుపుతూ 1 నిమిషం ఉడకనిచ్చేటప్పటికి ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. చూడటానికే చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. ముద్దపప్పు ఆవకాయ అంటే నెయ్యి కంపల్సరీ. మీ ఇష్టానికి తగ్గట్టుగా నెయ్యిని వేసుకోండి. ఇంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే వేడి వేడిగా ముద్దపప్పు ఆవకాయ అన్నం రెడీ అయిపోతుంది. రెస్టారెంట్లో లుక్ రావడం కోసం పైన మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా, అది అలాగే కొంచెం ఆవకాయ ముక్కలు కూడా పెట్టాము అంటే మనం సేమ్ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో చూడటానికి అలానే ఉంటుంది. చాలా సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడం. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదండి ఇవాల్టికి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరలా వచ్చే సోమవారం ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.